నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్న యాదిలో అనే ఒక ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. ఎందుకంటే గద్దర్ చనిపోయి ఈ రోజుతో సంవత్సరం పూర్తవగస్తుంది. అదేవిధంగా గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా మనతో పాటు రవీంద్ర భారత్లో కొందరు కళాకారులు అలాగే ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే వాస్తవానికి గద్దర్ అన్న ఒక ఖనిజ సంపద. ఆయన పాడినటువంటి పాటలలో కూడా ప్రతిదీ ఆనిముత్యమే, ఒకటా రెండా అని చెప్పలేము. ఆయన నోటి నుంచి జాలువారిన ప్రతి అక్షరము ప్రతి పదము గొప్ప పాటగానే చిత్రీకరించాలి తప్ప ఈ పాట అని కొలమానం చేయలేము. గద్దరన్న గురించి ఆయన పాటలలో అన్నీ గొప్ప పాటలే అని చెప్పుకుంటూ ఆయన త్యాగం గొప్పదే. అందుకనే రిక్షా మీద పెట్టినటువంటి రిక్షా కార్మికుని గురించి రిక్షా దొక్కే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి కుమరన్న, దుక్కి దిన్నే దుర్గన్న, మూట కొట్టే మైసన్న, మన్నించి మా పాట వినవన్న ఓ రిక్షన్న అని మన పాట ప్రతి రిక్షా కార్మికుని హృదయాలలో వెలిగినటువంటి పాట. గద్దర్ అన్నది ప్రతి పాట, ఒక్క పాటనే కాదు చివరి పాట వరకు ఆయన త్యాగశీలి. అందుకనే గద్దర్ అన్న లాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టలేరు. యుగానికి ఒకరు వస్తుంటారు, పోతూ ఉంటారు. ఘనంగా కంటే ఆత్మీయంగా ప్రేమగా ప్రజలు గద్దరన్న యాదిలో ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎందుకంటే గద్దరన్న పీడిత తాడిత ప్రజలను చైతన్యపరిచి వాళ్ళకు ఒక జీవితాన్ని, ఒక దిశనిచ్చారు, వాళ్ళకు ఒక వెలుగునిచ్చారు. తను లేకున్నా సరే తన మాట, ఆట, పాట ఆయుధమై తన గుండెల్లో వాళ్ళ చేయిలో ఉన్నాడు కాబట్టి తనని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ అన్న గద్దరన్న మరణించలేదు, గద్దరన్న అమరుడు, మా గుండెల్లో ఉంటాడు, తప్పక ఉంటాడు. ఎంతవరకైతే అణచివేత అసమానతలు ఉంటాయో అంతవరకే గద్దరన్న మా గుండెలో దాగుంటారని చూపడడానికి నిదర్శనమే ఈరోజు. అక్క, మా కోసం గద్దరన్న వర్ధంతి సందర్భంగా ఒక పాటలు ఉన్న మాట కదనా. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధం అవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, పొలిమేరు జుడుతమే మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్న. గద్దరన్నకు మరణం లేదు. ప్రజలు, కళాకారులు, కవులు, జర్నలిస్టులు, అణిచివేత పడ్డవాళ్ళు, అన్నలు, అక్కలు ప్రపంచమంతా ఆయన గుండెలో పెట్టుకొని ఆయనను ముందుకు తీసుకొని పోతున్నారు. నాకు గద్దరన్నకున్న అంటే ఆయన లెజెండ్. ఆయన ముందు మనం చాలా అంటే ఒక శిఖరం ముందు అనువంతం. మనము పెద్ద సంబంధం కాదు కానీ కలిసినప్పుడు నా కవిత్వాలు కానీ చివరిగా కూడా నేను ఇవాళ పోస్ట్ చేసుకున్నా. ఆయన నన్ను అప్రిషియేట్ చేసింది చాలా దగ్గరగా. అట్లాంటి పెద్దలు ఒరే రమేష్ వాడు వీడు అని పిలుస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే ఈ భూమి మీద ప్రత్యక్షంగా చాలా చరిత్రలు చదువుతాం కానీ ఒక చరిత్ర కలిగిన మనిషిని, ఒక పోరాట యోధుని కళ్ళతో చూసి ఆయన పిలుపులు విని ఆయన పాడుతున్నప్పుడు దగ్గరుండి ఆయన కోరస్ వాడి ఆయనతో వేదికలు పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను. నేను నీ కవిత్వం తెలంగాణ ప్రజలు చాలా దగ్గరికి తీసుకుంటున్నారు. గద్దరన్న కోసం ఏమైనా కవిత్వం రాసారా? ఒకవేళ రాస్తే మా కోసం, మా ప్రేక్షకుల కోసం. నేను రాసిన కాలం నూరిన చంద్రనిప్పుల గండ్రగొడ్డలది, కీకారణ్యపు కీచురాళ్ళని శబ్దంతో యుద్ధనాదం చేసిన అది చాలా ఉంది, చాలా పెద్దది. అది యూట్యూబ్లో కూడా చెప్పడం జరిగింది. మీరు అక్కడ వెతికి బెటర్. ఎందుకంటే నేను ఆన్ ది స్పాట్ ఇప్పుడు కవిత్వం అంటే కొంచెం. తెలంగాణ పైన గద్దర్ గారి పాటల ప్రభావం ఎలా పడిందంటే ఏం చెప్తారు? చాలా తనదైన ముద్ర. అంటే ఒక్క తెలంగాణ, ఇప్పుడు మన ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే కాదు, నాటు పెత్తందారుల మీద సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన వచ్చిన తీరు నా భూతో నా భవిష్యత్. ఆయనలాగా ఎవరు రాలేదు, రారు. ఒక అంబేద్కర్, ఒక గద్దరన్న, ఇక అదంతే. గద్దరు ఒక రకంగా మా బాల్యం నుండి వారి పాటలకు ప్రభావితమైనటువంటి వాళ్ళం. మేము చదువుకునే ప్రాయం నుండి మాకు వారి పాటలు వల్ల మేము ఉద్యమాలకు ఆకర్షితమైనాం. అట్లా వారి యొక్క పాట ఇక్కడ తెలుగు నేలందరి మీద ప్రభావితం చూపించింది. చదువు రాని, చదువు వచ్చని, అది ఎవరు అనేటటువంటిది కాదు, ప్రతి మనిషి మీద ఆ పాట ప్రభావాన్ని చూపెట్టింది. అనేక ఉద్యమాలకు ఆ పాట ఒక కేంద్రంగా కూడా నిలబడ్డది. మీరు కూడా ఎన్నో స్టేజ్ల పైన గద్దర్ గారితో కలిసి పాటలు పాడడం జరిగింది. గద్దర్ గారితో పాటలు పాడినప్పుడు మీకు తను పాడిన పాటలు ఏ పాటలు అంటే ఎక్కువ ఇష్టం? ఆయన పాటలు ఒక్క పాటని కాదు, అమరవీరుల మీద రాసిన పాటలు ఈనాటికి కూడా కంటతడి పెట్టించేటటువంటివి ఉన్నాయి. పొరిసేలు అడిగినా ఏ అన్నా లేరని, తమ్ము లేరని, ఈ పాట
నిజంగా అది ఒక చిర స్మరణీయంగా నిలబడేటువంటి పాట. అంటే ప్రకృతిని మేళవించి ప్రకృతిని ఆ, తీసుకొని రాసినటువంటి పాటలు అనేకం గద్దరు గారు రాసినటువంటిది. అట్లా ప్రకృతి మనిషి చుట్టూ అల్లుకొని పోయినటువంటి పాటలు. ముఖ్యంగా ఆయన రాసిన మంచి పాట అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని ఒకే పాటలో చూపెట్టగలిగినటువంటి వ్యక్తి. ఆ పాట భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదల కొదవలేదురా బంగారు పంటల భూములున్నయి సాగు ఎరగని జీవనదులురా సాగు ఎరగని జీవనదులురా అంగట్లోనే అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశముల దరిద్రం ఎట్లుందో నాయన భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఒక ఎన్నో గ్రంథాలు చదివితే తప్ప మనకు ఈ యొక్క ఆర్థిక పరిపుష్టి తెలియదు. కానీ అటువంటిది ఒక పేదవాడికి మామూలు దుక్కు రైతుకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ధనిక దేశం, ఈ ధనిక దేశంలో ఉన్నటువంటి దరిద్రులు ఎట్లా అవుతున్నారు అనేది చెప్పగలిగినటువంటి సత్తా ఒక గద్దర్ పాటకు మాత్రమే సాధ్యపడది. అది ఆయన ఈ దశాబ్దం కాదు ఈ శతాబ్ద యొక్క కవిగా కూడా కొనియాడబడుతున్నటువంటి కవి, ఒక విప్లవ మూర్తి. ఆయన్ని ఈ చరిత్ర కాదు, ఈ మానవ సమాజం ఉన్నంతకాలం, ఈ దోపిడీ సమాజం ఉన్నంతకాలం, ఈ కష్టజీవుల పోరాటాలు ఉన్నంతకాలం గద్దర్ యొక్క ఆ పాట బతుకుంటుంది. ఎందుకంటే గద్దర్ కన్నా ముందు కూడా అనేక మంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా మనకు సుద్దాల హనుమంతు గారు కానీ బండెనక బండిగట్టి పాట రాసినటువంటి పల్లెటూరి పిల్లగాడ పాట రాసినటువంటి సుద్దాల హనుమంతు గారు, బండెనక బండిగట్టి బండి యాదగిరి గారి పాట, అట్లా అనేక మంది వాళ్ళ వారసత్వాన్ని కొనసాగింపుగా గద్దర్ గారి పాట కొనసాగుతుంది, ఇంకా కొనసాగుతుంది. అన్న గద్దర్ గారి పైన మీరేమైనా పాటలు రాసి పాడరా? అనేక పాటలు రాశాను. నేను రాసినటువంటి పాటలు ఆయనకు తూట గద్దర్ గారి తూటకి 25 ఏళ్ళు అనేటటువంటిది ఒక కార్యక్రమం జరిగింది మన ప్రసాద్ ల్యాబ్లో. ఆ సందర్భంగా రాసినటువంటి పాటను కూడా వారు విన్నారు. గద్దరంటే ప్రజాపూర్వ ఉద్యమాలెరా, గద్దరంటే ప్రజాపూర్వ ఉద్యమాలెరా, గద్దరంటే దోపిడిపై విచ్చు కత్తిరా, గద్దరంటే ప్రజాపూర్వ ఉద్యమాలెరా, గద్దరంటే దోపిడిపై విచ్చు కత్తిరా. ఈ పాట ఆయన స్వయంగా విన్నాడు. 2-3 పదాలు సరిచేసి అట్లా కాదురా ఇట్లా అని చెప్పినటువంటి వ్యక్తి. అట్లా గద్దర్ మీద తూట పేలిన సందర్భంలో కూడా నేను ఇంటర్మీడియట్ చిన్న ప్రాయంలో ఉన్నాను. అప్పుడు రాసినటువంటి పాట వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న, వందనాలు వందనమో ఎన్న గద్దరన్న నీకు వందనమో ఎన్న. ఈ పాట కూడా నేను గద్దర్ గారి మీద తూటాలు ప్రయోగించిన సందర్భంలో రాసినటువంటి పాట. అట్లా గద్దర్ గారి మీద రాసిన పాటలు అనేకం ఉన్నాయి. అట్లా ఈ మధ్య కాలంలో కూడా స్వర్ణ గారు, గాయని స్వర్ణ కూడా ఒక పాట పాడటం జరిగింది. ఇట్లా గద్దరన్న మీద అనేక పాటలు, వందలాది పాటలు వస్తున్నాయి. కానీ ఎన్ని పాటలు వచ్చినా గద్దర్ పాట అనేది ఒక ముద్ర, గద్దర్ పాట అనేది ఒక తెలంగాణ ఐడెంటిఫై, ఒక గుర్తు. అది ప్రపంచవ్యాప్తంగా గద్దర్కు ఉన్నటువంటి అభిమానులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి చోట అనేక దేశాల్లో కూడా గద్దర్ గారి యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. గద్దర్ గారు చిరస్మరణీయులు, వాళ్ళకి చావు లేదు, గద్దర్ గారికి మరణం లేదు. గద్దర్ పాటకు గద్దర్ పోరాటాలకు కూడా మరణం అనేది ఉండబోదు అని చెప్పి తెలియజేస్తాను. నాన్న గద్దర్ అంటే ఇంకా వాళ్ళు లెజెండ్స్ మాట. ప్రజల్లోకి పోయి వాళ్ళ ఆట పాట మాట అనేది అద్భుతం. వాళ్ళలాగా ఎవ్వరం కూడా చేయలేం, అలాగ పుట్ర కూడా ఇంకొకరు. కానీ నా అదృష్టం ఏంటంటే నా కళ్ళు విప్పిన దగ్గర నుంచి కూడా 2 కళ్ళు లాంటి గద్దరు వంగపండు. అది బాగా నాకు మొత్తం వంట పట్టి చిన్నప్పటి నుంచి కూడా ఇవే భావాలన్నమాట. ఇలా చెయ్యాలి, గద్దరన్లాగా ఉండాలి, గద్దరన్ని ఎక్కువ అనుకరించేదాన్ని నేను. ఇలా పాడాలి, ఈయనలాగా ఉండాలి, మాట్లాడాలి అని. అదే చిన్నప్పటి నుంచి కూడా నేను అలవాటు చేసుకున్నా. కలిసారు ఎప్పుడన్నా గద్దర్ గారిని? కలరేట్ అండి, చిన్నప్పటి నుంచి నా జర్నీ అది. జన్నాటి మండలిలో నేను పనిచేశాను. అంటే ఎలా ఉండేది మీకు గద్దర్ గారితో సంబంధం? అంటే ఎక్కువ ఏ విషయాలు చెప్పేది? ఎక్కువ ఉద్యమకారుల్లోని నేను, నాన్న, గద్దరు, సంజీవన్న, దివాకరు, రమేష్, పద్మక్క, అందరం కుమారక్క కలిపి జన్నాటి మండలిలోని రాష్ట్రం అంతా తిరిగినాం.
రెండు ఉభయ రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు రెండు తిరిగేవాళ్ళం. మా ప్రేక్షకుల కోసం గద్దర్ గారిని తలుచుకుంటూ తన వర్ధంతి సందర్భంగా ఒక పాట. వందనాలు వందనాలమ్మో మా వీరులు, మీకు వందనాలు వందనాలమ్మో మా వీరులు. వీరులారా వీరులారా వాడికల్లా శూరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా, సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మెలిసినారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా, మా బిడ్డలు మీరు ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలు మీరు దిక్కు చూపే సుక్కలయ్యిండ్రా, మా వీరులు. కావు కావున కాకులరిసితే తలుపు తెరసి పలకరిస్తాం, ఎవరొస్తారో చెప్పుమాని తొవ్వ చూస్తూ నిలుచుంటాం. మీరు కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు, మా కాకమ్మాలై వస్తారా మా బిడ్డలు. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు. జోహార్ గద్దరన్న. తెలంగాణ గడ్డ మీద గద్దరన్న లేని తెలంగాణను ఊహించుకోవడం కష్టం. ఇలా ఇప్పుడు అసలు సంవత్సరం అవుతుందంటే మేమే నమ్మలేకపోతున్నాం. ఇదే ఎల్బీ స్టేడియంలో చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ అంబులెన్స్లోకి గద్దరన్నను చూస్తుంటే ఆ దుఃఖం వచ్చింది. ఎందుకంటే గద్దరన్నతో ఆడుతున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన గజ్జగట్టి దుంకుతున్నప్పుడు ఆయనతో పాటు కలిసి నడిచిన వాళ్ళుగా మాకు సజీవంగా ఉన్న గద్దరన్నను చూసినాం తప్ప అట్లా చనిపోయి డెడ్ బాడీ దగ్గర ఉంటామని చెప్పేసి మేము ఎప్పుడు కళలు కూడా అనుకోలేదు. ఆ రోజు ఎల్బీ స్టేడియంలో చూసిన దృశ్యం ఇప్పటికీ నాకు కళ్ళ మెదులుతుంది. సో గద్దరన్న అనే ఒక మహాశక్తి ఈ తెలంగాణ గడ్డ మీద లేడు అనడానికి మాకు మనసు ఒప్పుకోవట్లే. గద్దరన్న ఒక శబ్దం నిజంగా. ఆయన మేము ఆ రోజు సాయంత్రం వచ్చినాం, చనిపోయిన రోజు సాయంత్రం వచ్చిన తర్వాత అక్కడి నుంచి అట్లనే ఉన్నాము, నైట్ అంతా కూడా మేల్కొని ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక పాట ప్లే చేసిరు, అది గద్దరన్న పాటనే. ఎంత ఆశ్చర్యం వేసిందంటే గద్దరన్న చనిపోతూ తన మరణం మీద తానే రాసుకున్నటువంటి పాట. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసేదరు అనేటువంటి పాట. అంటే ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని తను మరణించబోతున్నాడు, తన మరణం తర్వాత ఏం జరుగుతున్నటువంటి ఉద్దేశాన్ని ముందే ఒక కవిగా తనే ఒక కవిగా ఒక అల్లుకున్నటువంటి పాట ఇలా అందరినీ ఒక ఆశ్చర్యచకితులు చేసింది. ఒక్కసారి గుండెని పిండేసింది ఆ పాట వింటుంటే. అట్లా గద్దరన్న అనే ఒక మహాశక్తి తెలంగాణ గడ్డ మీద అందరి కోసం, ఏ ఒక్కరి కోసం కాదు. మేము ఉస్మాన్ సిటీలో ఒకసారి మీటింగ్ పెడితే ఆ దరువు జాతర పేరు మీద పెద్ద సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం. దానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దరన్న ఇలా చాలామంది, అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ కులాలు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదా, ఆయనకు ఎవరెవరు అడుగుతుండే ఏందన్నా ఇదన్నా అంటే, ఏందిరా భయ్ నేను ఇది కాదు అది కాదు, నేను ప్రజల కోసం అంకితమై పనిచేసిన ఒక మహాకళాకారుని, ఒక గేయాన్ని, ఒక శబ్దాన్ని రా అని చెప్పి చెప్తున్నాను. అట్లా కులాలకు మతాలకు అతీతంగా నిలబడ్డ ఒక నికార్సైన ఒక రూపం గద్దరన్న. వర్ధంతి సందర్భంగా గద్దరన్నను తలుచుకుంటూ మా వైఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాటతో. గద్దరన్నను గద్దరన్న గురించి చెప్పాలంటే గద్దరన్న పాటనే చెప్పాలి. వాస్తవంగా ఆయన తెలంగాణ ఉద్యమ కాలంలో పొడుస్తున్న పొద్దు పాట చాలా హైలైట్ అయిన పాట. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోట్లాది ప్రాణమా, ఇట్లా ఆ పాట. కానీ తర్వాత తెలంగాణ ఉద్యమ టైంలో, నేను డిగ్రీ ఉన్న టైంలోనే గద్దరన్న పాట విన్నా. దగా పడ్డన తెలంగాణము గుండె సపుడినుడో మాయన్నల్లారా, ఈ పాట గద్దరన్న రాసినటువంటి పాట. ఇట్లా ఎన్నో పాటలు మేము కాలేజీలో ఉన్నప్పుడు వాడుకున్న పాటలు. పొద్దుతిరుడు పువ్వు అంటే ఎంత ఉద్రేకపూరితమైనటువంటి పాటలు రాసిన గద్దరన్న. అట్లనే ఒక మనసుకు హత్తుకుపోయే మానవ సంబంధాల విలువలు తెలియజేసే పాటలు కూడా గద్దరన్న పాటలు వింటాం. అట్లనే ఎంతో అద్భుతమైన గొప్ప వస్తువులను తీసుకొని పాట రాసిండో, అట్లనే చిన్న వస్తువులని, అంటే ఏం పనికిరాని వస్తువు అనే దాని మీద కూడా అది ఎందుకు పనికొస్తుందో చెప్పినటువంటి పాటలు రాసినటువంటి గద్దరన్న. మీ పైన గద్దరన్న రాసిన పాటలు కావచ్చు, పాడిన పాటలు కావచ్చు, ఎక్కువ ప్రభావం చూపిన పాట ఏది అంటే ఏం చెప్తారు? వాస్తవంగా గద్దరన్న రాసిన పాటలల్లో
నాకు బాగా నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా ప్రభావితం చేసిన. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో, కమ్మని ప్రేమానిదమ్మో, ఎట్టి చేసినాం ఎడ్డొల్లా మట్టి సిప్పవు, ఎట్టొల్లా మట్టి సిప్పవు, గాయిదోల్లా గండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణ. ఆ పాట అద్భుతం. ఆయన గద్దరన్న పాదయాత్ర పెట్టినప్పుడు ఎక్కడ ఖమ్మం నుంచి ఆదిలాబాద్ దాకా పాదయాత్ర పెట్టిండు. ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలలో మేము కీలకంగా పనిచేస్తున్న టైంలో మేము ఆ రోజు మాకు అండదండగా నిలబడ్డాం. మాకు యూనివర్సిటీలో మెస్సులు బంద్ పెట్టారు. విద్యార్థి ఉద్యమం ఉండొద్దు అనుకునేది ఆ రోజు ప్రభుత్వం యొక్క కుట్ర. మెస్సులు బంద్ పెట్టి మమ్మల్ని హాస్టల్ ఖాళీ చేయించాలనుకుని ఆ రోజు యూనివర్సిటీ వీసీ యంత్రాంగం అంతా అనుకుంటా ఉంటే మాకు జీవో జారీ చేసారు, మీకు మెస్సులు బంద్ అని. గద్దరన్న వచ్చి మేము ఉన్నామరా మీకు తిండి పెట్టుకోవడానికి, చలి ఎవర్రా మీకు మెస్సులు బంద్ పెట్టేదని చెప్పేసి అట్లా ప్రతి దశలో మాకు అండగా నిలబడ్డాడు. చాలామంది గద్దరన్న గతంలో నక్సలైట్గా ఉండి అడవిలోకి వెళ్ళిండు అవన్నీ అంటుంటారు కదా. అప్పుడు మేము చిన్న స్కూల్ జీవితం మాది. అప్పుడు మేము చూడకపోవచ్చు గద్దరన్న విప్లవ జీవితం కానీ గద్దరన్న అడవి జీవితం కానీ మేము చూడకపోవచ్చు. కానీ గద్దరన్న బయటకు వచ్చిన తర్వాత ప్రజా జీవితంలో ఎప్పుడైతే ఉన్నాడో అప్పటి నుంచి మాకు సావాసం గద్దరన్నతోటి. గద్దరన్న అరణ్య జీవితాన్ని వదిలిపెట్టిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ఒక అడవిగా భావించుండేమో, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని తన దళముగా భావించుండేమో మాకు తెలియదు. కానీ విద్యార్థులను అట్లా ఉసిగొలిపి ఉద్యమంలో ముందు వరుసలో నిలబెట్టిన గద్దరన్న. అట్లా గద్దరన్నను విద్యార్థులకు ఎప్పుడు మర్చిపోదు. ప్రజా ఉద్యమాల్లో ముందుండి ఒకరోజు నాకు బాగా గుర్తు ఇప్పటికీ. అంటే అన్ని రంగాలకు గద్దరన్న సపోర్ట్ చేసినాను అన్నదానికి ఒక ఉదాహరణ. ఆ రోజు అవుటా టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ధర్నా పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి జీతాలు సరిగ్గా రావట్లేదు, వాళ్ళ ఇంక్రిమెంట్లు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ధర్నా కార్యక్రమం పెట్టారు. దానికి గద్దరన్నను మద్దతుగా పిలిచారు. నేను అనుకున్నా వీళ్ళకేమైంది, ఉద్యోగస్తులు జీతాలు వస్తాయి మంచిగా, వీళ్ళకేమైంది, వీళ్ళకు గద్దరన్న ఎట్లా సపోర్ట్ చేస్తాడో చూద్దాం. నాకు ఒక ఆతృత ఉండే ఎట్లా సపోర్ట్ చేస్తాడు. వాళ్ళు ఇప్పుడు కార్మికుల కోసం గద్దరన్న మద్దతు చేసినంటే కార్మికుల కష్టాల గురించి వాడుతున్నారు. ఉద్యోగస్తులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ కోసం ఏం మాట్లాడతారని వచ్చిన. కానీ గద్దరన్న ఒక అద్భుతమైన సంకేతం ఇచ్చిన. అక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ అవుటా అనే ఒక టీచర్స్ అసోసియేషన్, ఉస్మానియా యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ అని ఆర్గనైజేషన్ అది. ఆ అవుటా దగ్గరకు వచ్చి వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ మీ అందరి సమస్యలు ఏవేవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ కారణము మీరే, మీరు ఐక్యంగా లేకపోవడమే ఇదంతటి కారణము. మీరు కనుక అందరూ ఐక్యంగా ఉండగలిగితే మీరు ఇలా ఈ సమస్యలు ఉంటుండేనా. అందుకని ఆయన బాణిలో ఒక పాట పాడాడు. అవుటా నువ్వు అవుట అయిపోతావు, అవుటా మీరు ఐక్యంగా లేకపోతే అవుటా మీరు అవుట్ అయిపోతారు, అవుటా. నాకు ఇప్పటికి గుర్తొస్తుంది అది. అంటే గద్దరన్న ప్రతి దశలో ప్రతి ఒక్క పేద కుటుంబంతో మొదలుకుంటే పెద్ద ప్రొఫెసర్ వరకు, ఇలా అనామకుని నుంచి మొదలుకుంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక ధనవంతుని వరకు కూడా వాళ్ళ ఇంట్లో ఏదైతే అణచివేయబడుతుందో, వాళ్ళ ఇంట్లో ఏదైతే తక్కువ చేయబడి చూడుతుందో దాన్ని తక్కువ చేయడం కాదు, దానికి విలువ ఇవ్వండి అని చెప్పేసి మానవ సంబంధాల విలువల్ని తన పాటల్లో మాటల్లో విప్పి చెప్పినవాడు గద్దరన్న ఒక తరగని గని పుస్తకం రాసిండు. ఆయన తరగని గని గద్దరన్ననే, తరగతి గది కూడా గద్దరన్ననే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అమరుల త్యాగాలని ఏ మనిషి అయినా సరే కళాకారుడుగా విప్లవోద్యమ సైడు ప్రజల సైడు నడవడానికి గద్దరన్న తప్ప ఇంకొక మార్గం లేదు మా కళాకారులకు. ఆయన పాట వింటూ పెరిగిన వాళ్ళం, ఆయన పాటతో పాటే వచ్చిన వాళ్ళం. మా కళ్ళ ముందు అన్న భౌతికంగా మా ముందు లేడు, కానీ ఆయన ఆశయాలు, ఆయన నడిపిన బాట, మెయిన్ డిసిప్లిన్. ఎక్కడున్నా ప్రజల కోసం, నువ్వు ఇంట్లో ఉన్నా ఒక్క మాట అన్న ప్రజల కోసం మాట్లాడు, అణగారిన వర్గాల పక్షాన ఉండమని ఆయన నేర్పించిన మాట ఇంకా ఇప్పటికీ మాకుంటుంది. ఒక్క పాట గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా గద్దరన్నకు అంకితం చేసి ఒక పాట. ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణమెట్ల తీరు, కని పెంచిన తల్లి భ్రమలెట్ల తీరు, బాల రుణమెట్ల తీరు, రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే, తల్లి లేని జన్మ ఏ జీవి